ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బద్రీస్ వేదాశాస్త్ర సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. నా ఛానల్ని అభిమానిస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరమాత్ముడైనటువంటి పరమేశ్వరుడు అన్ని విధాలు అనుగ్రహించి రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ఆషాఢ మాసము అంటే ప్రధానంగా మనందరికీ గుర్తుకొచ్చేటువంటి పండుగ తొలి ఏకాదశి. ఇది మనకిప్పుడు రాబోయేటువంటి 17వ తేదీ బుధవారం రోజున తొలి ఏకాదశి పండగ. తొలి ఏకాదశి, తొలి అంటే మొట్టమొదటి ఏకాదశి. అదేంటండి, చైత్రమాసం నుంచి మొదలవుతుంది, అది కదా మనకి మొట్టమొదటి ఏకాదశి అనుకుంటాం. లేదంటే వాంగ్మయాన్ని బట్టి అయితే కనుక ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రంతో కూడుకుని ఆశ్వీజ మాసం వస్తుంది కాబట్టి పోనీ అదేనా అనండి అంటారు. యథార్థంగా ఏంటంటే ఈ మొట్టమొదటి ఏకాదశి తొలి ఏకాదశి మహావిష్ణుమూర్తికి సంబంధించినటువంటి అంశం. యథార్థానికి ఈ యొక్క దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి పండుగల్లో తొలి ఏకాదశి పండుగ ఒకటి. యథార్థానికి మనకి ఆవేళ దక్షిణాయనం ప్రారంభమవుతోంది. కర్కాటక సంక్రమణంతో రవి కర్కాటకంలో ప్రవేశించడం ద్వారా మనకి దక్షిణాయనం ప్రవేశిస్తోంది. అయితే ఈ యొక్క ఉత్తరాయణం దక్షిణాయనాల్లో భాగంగా ఉత్తరాయణం అంతా కూడా బాగా ఎండతో కూడుకుని సూర్యరశ్మి ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్యాలు చాలా తక్కువ ఉంటాయి. దక్షిణాయనం వచ్చిందంటే కనుక ఏదో రకాలైనటువంటి అనారోగ్యాలు, అంటే ప్రధానంగా జలుబు, కఫం, శ్లేష్మం, ఇలాంటి అనారోగ్యాలకి చాలా ఎక్కువ మంది గురైపోతుంటారు. అయితే ఈ గురైపోయేటువంటి అంశాల్లో భాగంగా వారి ఇబ్బందులను తగ్గించడం కోసం పరమాత్ముడైనటువంటి మహావిష్ణుమూర్తి ఆయన ఈ యొక్క తులేకాదశి మొదలు చాతుర్మాస్య దీక్ష 4 మాసాలు ఋషులు, మునులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, కొంతమంది భగవద్భక్తులు కూడా ఈ 4 నెలలు కూడా చాలా విశేషంగా ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ చాలా దీక్షతో కూడుకుంటారు. అటువంటి దీక్ష వీళ్ళందరూ చేయడానికి మహావిష్ణుమూర్తి వారు కూడా యోగ నిద్రలోకి పెడతారు. అంటే యోగ నిద్ర అంటే 4 మాసాలు కూడా ఇంకలా పడుకుని ఉంటారని కాదండి. ఈ 4 మాసాలు కూడా చాలా విశేషంగా, అంటే తన యొక్క బిడ్డని కాపాడుకోవడానికి తల్లి ఎంత విశ్వప్రయత్నం చేస్తూ రక్షిస్తూ ఉంటుందో, ఈ యొక్క సృష్టి అంతటిలోనూ కూడా తల్లి పాత్ర మహావిష్ణుమూర్తిదే కాబట్టి ఆయన కూడా విశేషంగా మనల్ని అందరినీ రక్షించడం గురించి, ఆయన యొక్క భక్తుల్ని రక్షించడం గురించి అని చెప్పనేదని ఆయన విశేషంగా ఆ యొక్క యోగ నిద్రలో ఉండి కంటికి రెప్పల మనల్ని అందరినీ కాపాడుతూ ఉండేటువంటి రోజు, మొదలయ్యేటువంటి రోజు ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష ఆ యొక్క 17వ తేదీ బుధవారం రోజున మనకు వస్తుంది. వీలైనటువంటి వారు అవకాశం లేకపోయినా అవకాశం చేసుకునైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ యొక్క 4 మాసాలు కూడా కొన్ని తులసి దళాలు, విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు పారాయణ చేయడం, ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేయడం చాలా విశేషంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. అయితే ఇంతటి విశేషంతో కూడుకున్నటువంటి ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో మనం శివాలయంలో కార్తీక మాసం వచ్చింది అంటే కనుక లక్షపత్రి పూజ అని చెప్పి నిర్వహణ చేస్తూ ఉంటాం. అంటే ఒకేసారి ఇంత మారేడుపత్రి పట్టుకొచ్చి స్వామివారి మీద పోసేసి అభిషేకం చేసేయడం, అర్చన చేసేయడం చేస్తూ ఉంటాం. అయితే యథార్థానికి ఏం చెప్తున్నాయంటే కనుక పురాణాంతర్గతంగా ప్రతిరోజు కూడా 1000 మారేడు దళాలు తీసుకుని ఈ యొక్క ఏకాదశి మొదలుచుకుని 4 నెలలు కూడా ప్రతిరోజు 1000 మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చించడం వల్ల లక్షపత్రి పూజవాడు జీవితాంతం చేస్తూనే ఉన్నాడు వీడు అనేటువంటి ఫలితాన్ని మనకి కట్టబెడతారట పరమాత్మ. అంతటి విశేషం ఉన్నటువంటిది ఈ చాతుర్మాస్య దీక్ష. అంటే యోగులు, సిద్ధులు, తపస్సులు చేసేటువంటి మహర్షులు
కొంతమంది భగవద్భక్తులు నేను ఇందాక అన్నట్లుగా వీళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస్య దీక్షలో జోళ్ళు వేసుకోకుండా సూర్యాస్తమైన తర్వాత కనీసం ఒక మంచినీళ్ళ చుక్క కూడా తాకకుండా కింద పడుకుంటూ పళ్ళు ఫలాలు మాత్రమే స్వీకరిస్తూ చాలా నియమనిష్టలతో ఉండేటువంటి భగవద్భక్తులు నాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు. వారందరికీ నిజంగా నమస్కారమే. అయితే అందరికీ అలా సాగాలని లేదు, అందరికీ అలా అవకాశం ఉంటుందని లేదు, అందరికీ ఆరోగ్యం అలా సహకరించకపోయినట్లయితే కూడా వారు ఇబ్బందులు పడుతూ కూడా చేయవలసిన అవసరం లేదు. అంటే ఎంత కుదిరితే అంత, అంటే అది ఎంత అవకాశం కుదిరితే అంత అవకాశాన్ని కూడా ఆ పరమాత్మ సేవకి వినియోగించుకుంటూ, ఏమంటే విష్ణు సహస్రనామాలు అంతంత పెద్ద పెద్దవి, అంతంత పెద్ద శ్లోకాలు ఎలా చదవమంటారు మిమ్మల్ని అంటే పోనీ అలా కూడా వద్దు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, చక్కగా ఆ యొక్క నారాయణ మంత్రనామస్మరణతోనైనా సరే ఆ స్వామిని మీరు ధ్యానిస్తే చాలు. ఇది మళ్ళీ మనకి ఎప్పుడు పూర్తవుతుంది అంటే కనుక క్షీరాబ్ది ద్వాదశి అని మనందరం కూడా చాలామంది కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. తులసి మొక్క పక్కన ఉసిరి మొక్కను వేసి అనేక రకాలైన ఒత్తులతో అనేక దీపాలు పెట్టి ఆ స్వామివారికి బృందావనం అంటే తన యొక్క గృహానికి ఆహ్వానిస్తున్నట్లుగా స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళారు, మా గృహాలకు వస్తున్నారనే భావనతో ఆ యొక్క తులసి మొక్క పక్కన ఉసిరి మొక్కను వేసి స్వామి మా ఇంటికి కూడా వచ్చేసారు అనేటువంటి భావనతో క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారిని ఆహ్వానిస్తారు. అక్కడితో చాతుర్మాస్య దీక్ష కార్యక్రమం పూర్తవుతుందన్నమాట. అవకాశం ఉన్నంత వారు, అంటే మనకి చాలామందికి కొన్ని దురలవాట్లు, అంటే కొంతమందికి దురలవాట్లు అంటే నానా రకాలు ఉంటాయనుకోండి. అందులో కాఫీ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, ఇంకా ఏమైనా, అంటే వాటిని ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. అందులో భాగంగా ఎక్కువసార్లు పోనీ కాఫీ తాగడము, ఎక్కువసార్లు టీ తాగడము, ఎక్కువసార్లు ధూమపానం చేయడము, మద్యపానం చేయడము, ఇలా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ, అంటే 10 సార్లు కాఫీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కనీసం 1 సార్లు 2 సార్లు తాగుతూ, అలా ఇది వ్యసనం అనుకున్నటువంటి దాన్ని దూరం పెడుతూ ఈ 4 మాసాల కాలంలో కూడా పరమాత్మ సేవలో గడిపినట్లయితే కనుక దుర్వ్యసనాలు మొత్తం దూరం అవుతాయి. అలా ఆచరించండి, అలా ఆరాధన చేయండి. పరమాత్మ యొక్క భక్తి తత్వం కలిగి ఉన్నట్లయితే కనుక మీ అందరికీ ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. చక్కగా ఈ ప్రకారంగా ఆచరించి ఆ పరమాత్మ యొక్క సేవలో తరించండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి వారు ఎల్లవేళలా సరదా రక్షిస్తారు. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.